ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ మీ బిడ్డలాంటి రాచమ్మలు హృదయపూర్వకంగా నమస్కరిస్తూ, మొట్టమొదట ప్రొద్దుటూరు శాసనసభ్యులు పెద్దలు పూజనీయులు నంద్యాల వరదరాజిరెడ్డి గారికి అస్వస్థత కావడం వలన వారి ఆరోగ్యాన్ని బాగు చేసుకునే క్రమంలో హైదరాబాదులో బైపాస్ సర్జరీ చేశారని వాళ్ళ కుమారుడు ఇచ్చినటువంటి కొండారెడ్డి ఇచ్చినటువంటి వీడియో ప్రకటన ద్వారా తెలుసుకున్నా. ఆపరేషన్ కూడా సక్సెస్ అయింది. ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. మరొక 10-15 రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడై ప్రొద్దుటూరుకు వస్తాడని కొండారెడ్డి గారు చెప్పినారు. మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా. వరదరాజిరెడ్డి గారికి ఆపరేషన్ సక్సెస్ అయి ఆయన ఆరోగ్యవంతునిగా ఉన్నందుకు ఆ పరమేశ్వరునికి ధన్యవాదాలు చెప్తూ వరదరాజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకా మా అందరి ఆయుష్లో కూడా కొంత భాగాన్ని ఆయన తీసుకొని సంపూర్ణమైనటువంటి ఆయుష్ను ఆరోగ్యాన్ని కలిగి ఆయన జీవించాలని, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఆయన సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇక ఈనాటి పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం, రేపటి దినం అంటే 4వ తారీఖున, ఈరోజు 3వ తారీఖు, 4వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు సేగిరెడ్డి కళ్యాణ మంటపం నందు, 4వ తారీఖు మధ్యాహ్నము 3 గంటలకు సేగిరెడ్డి కళ్యాణ మంటపం నందు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఓ కార్యక్రమాన్ని జరుపుతూ ఉన్నాం. ఆ కార్యక్రమం పేరు ఏంటంటే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ. మళ్ళీ చెప్తా ఉన్నా, బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చిన మేరకు జరుగుతూ ఉండే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అవకాశం ఉంటే పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఇరువురు హాజరవుతారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడిన తర్వాత ప్రజలకు వారు ఏమైతే హామీలు ఇచ్చినారో, అధికారంలోకి వచ్చిన మరువెంటనే అంటే 24 జూన్ నుంచి అమలు చేస్తామని వాళ్ళు ఇచ్చిన హామీ ఏమైతే ఉందో ఆ హామీలన్నింటిని కూడా ప్రజలకు, కూటమి ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, ఇదిగో ఈ 1-2 మీరు చేసినేటి చేయనేటి ఇన్ని ఉన్నాయి, ఈ చేయాల్సిన బాధ్యత ఉంది అని ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ, అదేవిధంగా ప్రజలను కూడా ప్రశ్నించమని గుర్తు చేస్తూ ఉన్నాం. మీకు ఏమైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలను విస్మరించినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించి, చైతన్యవంతులై మీరు ప్రశ్నించి మీ హక్కులను మీరు కాపాడుకోండి అని గుర్తు చేసే కార్యక్రమమే బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఇది రేపటి దినం మధ్యాహ్నం 3 గంటలకు సేగిరెడ్డి కళ్యాణ మండపం నందు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి, పూర్తి స్థాయిలో ఎవరైతే పార్టీ పదవులు కొత్తగా వేసినామో వాళ్ళు కానీ, అన్ని విభాగాలకు, అనుబంధ విభాగాలకు కానించి అన్ని విభాగాలకు సంబంధించి అందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రేమించే ప్రతి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి నాయకుని వరకు మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు వస్తున్న సందర్భంగా ఏ ఒక్క కార్యకర్త కూడా ఆబ్సెంట్ కాకుండా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తూ ఉన్నా.